ఎక్కువైపోయి ఒక ఉన్మాదిలా ప్రవర్తించి ఆ టైంలో వాడు ఏం చేస్తున్నాడో వాడికి తెలియకుండా ఇది రిసెప్టర్స్ ఎప్పుడైతే వెనక్కి లేవో ఇది ఇస్తానే ఉంటుంది, అది హైజాక్ చేసేది ఈ సిస్టమ్ను మొత్తం. ఈ డ్రగ్స్ హైజాక్ చేసేస్తాయి, ఈ న్యూరో ట్రాన్స్మిటర్ ఈ ఛానల్ మొత్తం హైజాక్ చేసేస్తాయి. అప్పుడేమవుతుంది, అసలు బ్రెయిన్ కంప్లీట్ అరెస్ట్. వాడు ఎటువంటి ఉన్మాది పనులు చేస్తాడు, ఎటువంటి క్రైమ్స్ చేస్తాడు, ఎటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్గా తయారవుతాడనేది మన ఊహకే అందనటువంటి పరిస్థితి. అంత డేంజర్ అది. అంటే అందరికీ దయచేసి మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా అసలు ఇలా డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఎటువంటి లక్షణాలు ఉంటాయి శరీరంలో, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, ముఖంలో ఎటువంటి మార్పులు చూసేకుండా అనేది మన ఫర్దర్ వీడియోస్లో మనం చెప్తున్నాం మేము. అది కనుక గమనించిన వెంటనే వాళ్ళకి మీరు కనుక సహాయం చేయాలనుకుంటే మాత్రం డూ సమ్ కౌన్సిలింగ్ అండ్ టేక్ సమ్ డాక్టర్. అంత ప్రమాదం. ఈ డ్రగ్ మాత్రం మానివేయవలసినటువంటిది ఈ డోపమైన్ డిటాక్స్లో. ఈ డోపమైన్ డిటాక్స్లో లేటెస్ట్ న్యూరో సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే, ఒకవేళ 24 hours డోపమైన్ డిటాక్స్ కనుక బాగా వాళ్ళకున్న దైనందిన జీవితంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వల్ల ఇబ్బంది అయితే 12 hours చేయండి. 12 hours చేసినా దాని ఫలితం ఉంటుంది. ఈ 12 hours అయినా 24 hours అయినా టూ మచ్ ఆఫ్ బోరింగ్ ఉంటుంది, పిచ్చెక్కిపోతుంది. అలవాటైనటువంటి స్మార్ట్ ఫోన్ కనుక చేతులు లేకపోతే అదొక లోన్టికి తయారవుతారు. ఇవన్నీ జరుగుతాయి. అందుట్లో మనం ఏ పని లేదు, ఆ రోజు ఏ పని చేయట్లేదు, మనం ఉన్న ఖాళీగా కూర్చోండి, ఇవన్నీ మానేసి ఎప్పుడైతే బ్రెయిన్కి మనం సిగ్నల్ ఇచ్చామో బ్రెయిన్ కూడా డోపమైన్ రిలీజ్ చేయదు. అది అవదు, ఏ పని చేసే ఆసక్తి ఉండదు. ఇట్స్ వెరీ హారిబుల్ సిచ్యుయేషన్.